ఢిల్లీ ఏఐసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కొనసాగుతుంది. నూతన టీపీసీసీ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, వరంగల్ సభపై చర్చిస్తున్నారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఒకరికి టీపీసీసీ ఇవ్వనున్నట్లు సమాచారం. కేబినెట్ విస్తరణలో పలు సామాజిక వర్గాలను తీసుకునే అంశంపై చర్చిస్తున్నారు. ఈ నెలలో వరంగల్లో సభ పెట్టే యోచనలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ సభకు రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు ఆహ్వానించనున్నారు. నూతన టీపీసీసీ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, వరంగల్ సభపై చర్చిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. యామిని, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా నూతన పీసీసీ ఎంపికపైన చర్చ జరుగుతుంది. సామాజిక వర్గాల పరంగా ముందుకు వెళ్లాలని, సామాజిక సమతుల్యత పాటించాల్సిన బాధ్యత ప్రస్తుతం పార్టీ పైన ఉంది. ప్రధానంగా అందులో భాగంగానే ఏ సామాజిక వర్గాలకి పెద్దపీట వేయాలనేది కూడా అధిష్టానంతోనే సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి రేసులో మాజీ ఎంపీ మదియాష్కి గౌడ్, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ వారు కాకపోతే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలలో అడ్లూరు లక్ష్మణ్ పేరు వినిపిస్తుంది. ఇటీవల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు రాష్ట్ర స్థాయిలో నేతల మధ్య అభిప్రాయాలు తీసుకుంటే అనేక మంది, అంటే కరీంనగర్ ఎస్పెషల్లీ ధర్మపురి ఆ ఏరియాకి సంబంధించిన నేతల మనోగతం కూడా అడ్లూరు లక్ష్మణ్కి ఇస్తే బాగుంటుందన్న అంశాన్ని చెప్పినట్టు సమాచారం. అది కాకుండా ఇక ఎస్టీ సామాజిక వర్గానికి వస్తే బలరాం నాయక్ పేరు కూడా తాజాగా వినిపిస్తుంది. ఇప్పటివరకు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎవరు కూడా క్యాబినెట్లో మంత్రిగా లేరు. అదేవిధంగా ఎస్సీ ఎస్పెషల్లీ సంబంధించిన వర్గానికి సంబంధించిన నేతలు ఎవరు కూడా మంత్రివర్గం లేరు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ ఉన్నప్పుడు కూడా బీసీలు పెద్ద ఎత్తున ఉన్నారు. కులగణన లాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన అంశంలో కూడా కొంత ఆచితూచి పార్టీ అడుగులు ముందుకు వేయాల్సిన నేపథ్యంలో ఈ మూడు సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలను ఎవరినో ఒకరిని పీసీసీ చేస్తారనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎంతమంది ఉండాలనేది కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. ఒకవేళ ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ సామాజిక వర్గానికి పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే సెకండ్ క్యాడర్లో వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించిన దాదాపు ముగ్గురిని వేస్తారా, నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు ఇక క్యాబినెట్ విస్తరణకు సంబంధించి విస్తరణ విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వివిధ సామాజిక వర్గాలను చోటు దక్కించాలి. ఇప్పటికే ఆ సామాజిక వర్గాలు ఎవరు కూడా క్యాబినెట్లో లేరనే అంశాన్ని కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. వారికి కూడా క్యాబినెట్లో ప్రధానంగా చోటు దక్కించాలని కూడా కోరుతున్నాం. మరోవైపు కార్పొరేషన్లకు సంబంధించిన అంశాలను కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ఇక రైతులకు రుణమాఫీ చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని మొదట కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ అనౌన్స్ చేశారు. అనంతరం 3 దఫాలుగా 2 లక్షల రుణమాఫీని చేశారు. దానికి సంబంధించిన ఒక కృతజ్ఞత సభను సైతం కూడా వరంగల్లో ఏర్పాటు చేయాలని దానికి రాహుల్ గాంధీ, అదేవిధంగా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీని కూడా రావాల్సిందిగా కూడా నేతలు వారికి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది. సమావేశం అనంతరము కేంద్ర టెలికాం శాఖ మంత్రి అయిన జ్యోతిరాజ్ సింధియాతో పాటు అదేవిధంగా క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతను కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. వారికి సంబంధించిన అపాయింట్మెంట్లు ఇప్పటికే ఖరారయ్యాయి. ఈ సమావేశం అనంతరం నేరుగా ఇద్దరు కేంద్ర మంత్రులను కూడా కలిసి వారితోని రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే పీసీసీ అంశంలో మాత్రం కీలక నిర్ణయం తీసుకునేందుకు ఇప్పటికే సమావేశం అయితే కొనసాగుతుంది. సమావేశం అనంతరం రేపు కానీ ఎల్లుండి కానీ దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సామాజిక వర్గాలనే లక్ష్యంగా తీసుకొని అందులో భాగంగానే వారికే పీసీసీ కేటాయించాలి. ఒకవేళ పీసీసీ కేటాయిస్తే మాత్రం ప్రభుత్వాన్ని, పార్టీని సమాంతరంగా నడుపుకుంటూ ముఖ్యమంత్రితో అనంతరం వారి టచ్లో ఉంటూ పార్టీని కోరుకుని ఎలాంటి విభేదాలు లేకుండా ఉండేందుకు వారికే పదవిని ఇచ్చే యోచనలు కూడా కాంగ్రెస్ అధిష్టానం వహిస్తుంది. ముగ్గురు నేతలు కూడా సమావేశంలో కీలకంగా గతంలో పీసీసీ ప్రెసిడెంట్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ముగ్గురు నేతలు కూడా సమావేశంలో పలువురు నేతల పేర్లు కూడా అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తుంది. అధిష్టానం ఫైనల్గా ఎవరికి ఇవ్వాలనేది కూడా డిసైడ్ చేయబోతుంది. యామిని.